రైతు సోదరులకి నమస్కారం. నేను మీ రాజు. నేను ఇప్పుడు మర్రిగూడెం దగ్గర చిన్న సరిహద్దు తండలో ఉన్నాను. ఇప్పుడు మీకు నేను చిన్న సరిహద్దు తండలోని బుక్యా రవీందర్ సన్ ఆఫ్ కలియా చైన్ మీకు చూడబోతున్నాను. ఆ చైన్కి పోయే దారిలో మీరు ఇతర కంపెనీ విత్తనాలు కూడా చూడండి. వీరందరూ మిగతా రైతులు, తన తోట రైతులు వేరే విత్తనాలు వేసినారు. ఈ విత్తనాలు మీరు చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడండి. నాకు ఎడం పక్క కుడి పక్క ఉన్న చైన్లని వేరే విత్తనాలు ఎలా ఉన్నాయి చూడండి. ఇది మార్చి 15 తారీఖు. ఈ విత్తనం వచ్చేసి లీడ్బెడ్ కంపెనీ వారి సూపర్ రెడ్ హార్ట్. రైతు పేరు వచ్చేసి బుక్యా రవీందర్, తండ్రి పేరు కలియా, చిన్న సరిహద్దు తండ మర్రిగూడెం. చూడండి ఇప్పుడు ఈ రకం సూపర్ రెడ్ హార్ట్ అనే రకం మిగతా రకాలతో ఈ రకం ఎలా ఉంది చూడండి. ఇప్పటిదాకా మీరు మిగతా రకాలు చూసినారు, అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అబ్జర్వ్ చేయండి. ఈ రకం యొక్క గుణం ఏమనగా ఇది ఎక్కువ నల్లి మరియు గుబ్బను తట్టుకొని దగ్గర క్రాప్తో ఉండి మొక్క యొక్క లైఫ్ ఎక్కువగా ఉంటుంది. మిగతా రకాల్లో ఒక కాపు పడంగానే ఎర్రపు రంగు కావడం, చెట్టు కరగడం అదే అట్లా ఉండదు. ఈ రకం ఎట్లుంటుందంటే స్టెప్ బై స్టెప్ కాచుకుంటూ పోతూనే ఉంటుంది. ఇది మార్చి 15 తారీఖు నాడు తీసిన వీడియో. రైతులు మీరు అబ్జర్వ్ చేయండి. ఇది కొంచెం వాతావరణం విరుద్ధంగా ఉన్నా కూడా తట్టుకొని కాసే రకం. మనం సుమారుగా ఈ ప్రాంతంలో మర్రిగూడెం ప్రాంతంలో ప్రతి రైతుకి ఈ పొలం నుంచడం జరిగింది. ప్రతి రైతు కూడా తన పొలం కంటే మా పొలం బాగుంది, ఈ పొలం బాగుందని, క్రాప్ చిక్కగా ఉందని చెప్పినారు. తర్వాత మీకు రైతుల అభిప్రాయాలు కూడా నేను ముందు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది లీడ్బెడ్ కంపెనీ వారి సూపర్ రెడ్ హార్ట్. ఈ కంపెనీ సన్న మిరపకాయలు అంటే తేజ మిరపకాయల్లో ఈ కంపెనీకి పుట్టిల్లు లాంటిది. ఎందుకంటే ఆ విత్తనాలన్నీ తయారు చేసింది ఇదే కంపెనీ. గత 60 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది ఈ కంపెనీ. మీరు చూడొచ్చు, ఇప్పటిదాకా మీరు చూసిన పొలంకి ఈ పొలంకి తేడా ఏముందో మీరు రైతులారా మీరే గమనించండి.